కీర్తనాకారుడు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, దేవా నీ ధర్మశాస్త్రములో దేనిలో నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఏమున్నాయి? దీనిలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. అవి నేను చూడాలి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు అంటే అవి మన ఊహకి అందనివి, మన జ్ఞానానికి కూడా అందం. అలాంటి వాటి గురించి కీర్తనాకారుడు ఈ కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వాక్య భాగములో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నేను చూడటానికి నా కళ్ళు తెరువు ప్రభువా. మామూలు కార్యాలు కాదు, ఇది ఆశ్చర్యమైన కార్యాలు. అందుకే దేవుని కార్యాలంట కంటికి కనిపించవు, చెవులకి అవి వినిపించినట్లే ఉంటాయి కదండి, వినిపించవు. హృదయానికి అర్థమైనట్లుగానే ఉంటాయి కానీ అవి గోచరము కావు. వీటి గురించి భక్తుడైతే, నీవు నా కళ్ళు తెరువు నాయన, కళ్ళు తెరిస్తే నీ అద్భుత కార్యాన్ని నేను చూస్తాను. భక్తుడు ప్రార్థన చేశాడు దేవుడికి, అయా ఇతడు చూసే విధంగా ఇతని యొక్క కళ్ళు తెరు. ఎవరెవరి గురించి ప్రార్థన చేశారు? ఎలీషా తన దాసుడితో గురించి మాట్లాడుతూ, నీ ఆశ్చర్యమైన కార్యాలు చూడలేని స్థితిలో ఉన్నాడు ప్రభా, ఒక్కసారి వాడి నేత్రాలు తెరిస్తే అసలు దానిలో ఉన్న నీ నామంలో ఉన్న అద్భుతాన్ని చూడాలి అని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడంట? కళ్ళు ఏమంటంట? ఆ పనివాని యొక్క కళ్ళు తెరవజేసెను. అప్పుడు కనిపించింది. ఆశ్చర్యమైన కార్యం ఏంటో. ఈరోజు కూడా అసలు దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అందుకే అది చూడటానికి మన కళ్ళు తెరవబడాలి అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయని ముందు గ్రహించితే అది చూడటానికి దేవుడి నేత్రాలు తెరుస్తాడు. ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోనికి వచ్చాం. ఈ నూతన సంవత్సరం యొక్క సంతోషము మరి ప్రారంభమైనది రాత్రి 12 గంటల తర్వాత. ఆ సంతోషము కొరకు చాలా సిద్ధపాటుతో అందరం కూడా 31 నైటు ప్రభు దగ్గరికి వచ్చాం. ఎంత సంతోషం అంటే, కొత్త బట్టలు, కొత్త కేకు, కొత్త న్యూ ఇయర్ విషెస్ చేయటానికి అంతా సిద్ధపరచుకున్నాం. ఎప్పుడు ఆ సంవత్సరంలోనికి ప్రవేశించే ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వకూడదు. ఆలస్యం అవ్వకూడదు అని చాలా సిద్ధపాటుతో కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలి అని మనం ఆ రాత్రి మన యొక్క ప్రయత్నాలు ఎన్నున్నాయో మనకి తెలుసు. అయితే ప్రయత్నం చేసాం, ఎదుర్కొన్నాం, చాలా సంతోషంగా విషయం చెప్పుకుంటూ వచ్చాం. మరి ఆ సంతోషం ఆ దినం వరకేనా, లేదా వారమంతా సంతోషం ఉండాలా? దేవుడిచ్చింది ఆ రోజుకి సంతోషమా, లేదా మరొక వారానికి సంతోషమా? మరి ఎన్ని రోజులకి ఆయన సంతోషం ఇచ్చాడు? మరి ఆ రోజు ప్రారంభమైన సంతోషం మరి ఈరోజు కొనసాగుతుందా? ఈరోజున్న సంతోషం రేపటికి అలానే ఉంటుందా? ఈరోజు మీరు ఒక విషయాన్ని మీరు గమనించగలగాలి. లేఖనాలు ఆశ్చర్యమైన సంగతులు మనకు అర్థం కావాలి. మనవారు మాట్లాడేది చాలామంది ఏమిటి అంటే, ఎన్నో సంవత్సరాలు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి.
మన సంవత్సరం జరిగిందే ఈ సంవత్సరం జరుగుతుంది. దీనిలో పెద్ద గొప్పతనం ఏమీ లేదు కదా. ఏమైనా ఉందా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం ఏమైనా ఉందంటారా? సరే, లేదు. మరి లేనప్పుడు అంత సంతోషం దేనికి? ఎందుకు ఆడంబరంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ ఉన్నారు అందరూ? సంతోషమే లేనప్పుడు, ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెద్ద తేడా లేనప్పుడు, అన్నీ అలా గడుస్తున్నాయి, దానంతటికి అదే ఏదో దొర్లుకుంటూ పోతుంది అనుకుంటున్నాడు మనిషి. ఏది కూడా తనంతరకు తాను జరిగిపోతూ ఉండదండి. అది ఎవరో ఒకళ్ళు దాన్ని జరిపిస్తేనే జరిగిద్ది ఒక పని భూమి మీద. అలానే ఈ సంవత్సరము కూడా దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది, కానీ దేవుడు అనుగ్రహించకుండా ఈ సంవత్సరం తనంతట తానేమీ రాదండి. వస్తుందంటారా? రాదు. ఈరోజు ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన సంతోషము ఒక్కరోజు సంతోషం కాదు. హ్యాపీ డే అని విషయం చెప్తారా మీరు? నిన్న 31st నైటు హ్యాపీ డే అని విషెస్ చేసావా? ఏమని విషెస్ చేసావు? హ్యాపీ న్యూ ఇయర్. వారు కూడా చెప్తారు సేమ్ టు యూ, లేదా హ్యాపీ న్యూ ఇయర్ నీకు చెప్తారు. అంటే సంవత్సరం అంతా కూడా నీవు ఈ సంవత్సరము ఇచ్చింది దేవుడు సంవత్సరం అంతా సంతోషించడానికి. మరి సంవత్సరం డిసెంబర్ అయ్యేసరికి ఇది పాత అయిపోయిందా, కొత్తగా ఉంటుందా? సంవత్సరం ఈరోజు ఆనందంగా ప్రారంభించాం కదా, ఇది సంవత్సరము గడుచుకుంటూ డిసెంబర్ నెలలోకి వెళ్ళేసరికి ఇది పాత పడుతుందా, ఇంకా కొత్తగా ఉంటుందా? పాత పడిపోయింది. ఎలా పాత పడుతుంది? నీకు ఇచ్చింది సంవత్సరం అసలు ఎలా పాత పడుతుంది? మీరు గమనించగలిగితే ఈ సంవత్సరములో మనం ప్రారంభించిన ఆనందము ఈ సంవత్సరం అంతా ఉండాలి. ఖచ్చితంగా దేవుళ్ళు మనందరం కూడా ఆనందించాలి అని ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే చూడండి, కీర్తన గ్రంథము 65వ కీర్తనలో 11వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. సంవత్సరమును ఈ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఎవరు ధరింపచేసి ఉన్నారు? ఏమ్మా, ఈ సంవత్సరాన్ని నీకు దేవుడు దయతో మరొక కొత్త సంవత్సరాన్ని చూసే అవకాశం ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు? సంవత్సరానికి అదే జరుపుకుంటూ వెళ్ళిపోతుంది, పెద్ద వింత ఏమి లేదు అనుకుంటున్నావు. సంవత్సరం ఏదో అదంతరికి అదే వెళ్ళిపోతుందా? దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తము ఆయన ద్వారానే కలిగాయి, కలుగుతున్నాయి, జరిగాయి, జరుగుతున్నాయి. ఇది క్రైస్తవుడు ఈ మెలుకు ఉండాలి మనలో. ఒక సంవత్సరము అనే దయా కిరీటాన్ని ధరింపజేశాడు. దయతో ఒక కిరీటం. ఇది కిరీటము ఎందుకో తెలుసా? ఘనంగా ఉండటానికి. ఈ సంవత్సరాన్ని నీకు ఘనంగా ఉంచడానికి ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా ఈ సంవత్సరము దేవుడిచ్చిన ఒక దయా కిరీటము అని నువ్వు గ్రహించగలిగితే ఖచ్చితంగా ఈ సంవత్సరము నీకు ఒక కిరీటములాగా ఘనత తెచ్చే సంవత్సరంగా అది మార్చబడుతుంది. ఊరికినే రాలేదండి. ప్రతిరోజు కూడా మన ముందు గడుస్తూ ఉన్నాయి. డే అంతా గడుస్తుంది, నైట్ వస్తుంది, నైట్ అంతా ముగించబడుతుంది, మరలా డేలోకి వచ్చేస్తాం. మరి ఇవన్నీ తనంతటికి తనే జరుగుతున్నాయి అంటారా? దేవుడు వీటన్నిటిని కూడా ఆయన క్రమ పద్ధతిలో నడిపిస్తున్నాడు అంటారా? అన్నీ కూడా ఆయన మాటకి అన్నీ లోబడే జరుగుతున్నాయి. సమస్త సృష్టి యొక్క క్రమం కూడా దేవుని యొక్క ఒక ఉన్నతమైన ఆలోచనలు జరుగుతున్నాయి. అందుకే ఉదయంగా లెగవగానే ప్రభా మరొక చక్కని దినాన్ని నాకు ఇచ్చావు ప్రభా అని కృతజ్ఞత తెలియజేస్తున్నావు. అసలు అవే వస్తున్నాయి, దానిలో ఏముందని నువ్వు కృతజ్ఞత లేకుండా అదే పంట పడుతుంది, అదే తింటున్నావు, అదే గాలి వస్తుంది వీస్తున్నామని దాన్ని అదంతరకు అదే జరుగుతుందని కృతజ్ఞత లేకుండా ఉండటం అయితే ఈ సంవత్సరం కూడా నీ కృతజ్ఞత అవసరం లేదు.
అదే వస్తుంది, అదే ఆహారం, అదే నీరు, అదే గాలి, అదే జీవితం, అదే రోజు, అదే వస్తున్నాయి. దేనికి మనిషికి కృతజ్ఞత లేనప్పుడు ఇంక రేపు ఈ సంవత్సరానికి కూడా కృతజ్ఞత అవసరం లేదు. ఖచ్చితంగా దేవుని ద్వారా సమస్త క్రమము జరుగుతున్నాయి అని తెలిసిన వ్యక్తి ఈ నూతన సంవత్సరము అనే ఒక కిరీటాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందును బట్టి ఇచ్చాడంటే ఆయన దయా దాక్షిణ్యముతో నీకు ఒక సంవత్సరంలోకి వెళ్ళే ధన్యత ఇచ్చాడు ఆయన. నిజముగా కృతజ్ఞత ఉండాలండి. నిజముగా మెలకుతో నువ్వు దేవుని కీర్తించగలిగితే ఖచ్చితంగా ఈ సంవత్సరం నీకు ఒక కిరీటంగానే ఉంటుంది. సిగ్గుపడే విధంగా పడదు, ఘనంగా నిలబడుతుంది సంవత్సరం. అందుకే భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలి. ఒక్కసారి నా నేత్రాలు తెరువయ్యా అని చెప్పాడు. తెరిస్తే తెలుస్తుంది, ఇదిగో ఈ సంవత్సరము దేవుడు ప్రసాదించాడు. ఎవరమ్మా? దేవుడు ప్రసాదించాడు కదా మనకి. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలా ఉండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ సంవత్సరము నా మంచి నీ మంచితనాన్ని బట్టి మరో సంవత్సరము తీసుకురాలేదు. ఎంతోమంది కాలక్రమేపా గతించుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు మనం మంచివారమని కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది ఆయన కృపను బట్టి నీకు మరొక సంవత్సరాన్ని ఆయన ప్రసాదించాడు. ప్రతి దినము కూడా ప్రభా నీ కృపను బట్టి ఇదిగో మరొక ఉదయ కాలంలోకి నన్ను తీసుకొచ్చావు ప్రభా. ఈ దినమంతా నన్ను కాపాడేవని స్తుతిస్తున్నాం కదా. అంటే దేవుని ద్వారా సమస్తము జరుగుతున్నాయి అనే కదా. మరి ఈ సంవత్సరము కూడా దేవుని ద్వారా కాదా? బైబిలే చెప్తుంది. ఏమన్నాడు అక్కడ? సంవత్సరమును నీ దయా కిరీటము నాకు ధరింపజేసి ఉన్నావు. ఆయన ధరింపజేశాడండి. కనుక ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండో విషయం ఎలా ఉండాలో తెలుసా? ఈరోజు న్యూ ఇయర్లోకి వచ్చేటప్పుడు ఒక మంచి సిద్ధపాటుతో న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. సిద్ధపాటు లేకుండా ఏమైనా వచ్చామా? లేదు. అందరం కూడా ముందుగానే ప్రార్థన చేసుకొని అబ్బా నేను కొత్త సంవత్సరంలోకి వస్తున్నాను అని ఏవేవో ప్రభు దగ్గర సిద్ధపడుకుంటూ కొన్ని కోరుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టా. కానీ నీవు సిద్ధపడి ఒక వాగ్దానం తీసుకున్నావేమో. దేవుడిచ్చిన ఈ దయా కిరీటంకి ఈ సంవత్సరం ఇచ్చాడు కదా. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు సిద్ధపడుతూ దేవుడి వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలి. ఈ సంవత్సరం అనే ఒక దయా కిరీటంలో ఒక వాగ్దానం కాదు, ఆ రోజు సిద్ధపడు, ప్రతిరోజు నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే సంవత్సరం అంతా దయా కిరీటం. ఒక్కరోజుకు జనవరి 1వ తారీఖు కాదు, నిన్నటి దినాలు జరిగిన 31st నైట్ కాదు. సంవత్సరం అనేది ఒక దయా కిరీటంగా ఇచ్చాడు కదా. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గర సిద్ధపడుతూ మన కొరకు దేవుడిచ్చిన అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకుంటూ ఉండగా ఈ సంవత్సరం నీకు కిరీటం లాగుంటుంది. దయతో ఇచ్చాడు సంవత్సరం. ఈ సంవత్సరాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. ఊరికినే రాలేదు సంవత్సరం, ఊరికినే దేవుడు మన మీద అలంకరించలేదు. ఆయన రాకడ ఒకవేళ వచ్చినట్టయితే ఈరోజు మనం చూసేవాళ్ళం కాదు. ఈ సంవత్సరం ఆయన గ్రేస్ పీరియడ్. ఇప్పుడు మనకిచ్చింది ఏమిటో తెలుసా? గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఎప్పుడో సమయం అయిపోయింది, ఎప్పుడో దేవుడిచ్చిన సమయం అయిపోయింది. ఈ భూమికి ఆకాశానికి అందులో ఉన్న సమస్త జీవరాశులకు కూడా సమయం అయిపోయింది. కానీ దేవుడు కృపను బట్టి మనకి ఇదిగో మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరంలో గమనించండి, కృతజ్ఞత కలిగి ప్రభువా నాకు ఒక మరో సంవత్సరం ఇచ్చాం, కిరీటంగా ఇచ్చాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా నా కుటుంబం ఘనంగా ఉండటానికి ఇచ్చావు ప్రభు అని కృతజ్ఞత కలిగి ఇదిగో రోజు సిద్ధపడు. ఈ వాగ్దానాలన్నీ మనకు కావాలి. ఈ సంవత్సరంలో ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. సిద్ధపాటు, ప్రతి రోజు నువ్వు సిద్ధపడు. ప్రభా ఇదిగో వాగ్దానాలు, నీ వాగ్దానాలు నాకు కావాలి. ప్రభు సిద్ధపరుస్తాడు, వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. ఈ భూమి మీద ఈ సంవత్సరంలో బలవంతులుగా ఉండి ఆయన రాకడలో ఆయనతో కూడా కూర్చునటానికి దేవుడు ఈ కొత్త సంవత్సరం ఇచ్చాడు. ఈ
ఈ సంవత్సరం నీకు విలువ తెలుసా? చాలామంది ఏదో సంవత్సరం వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. అది దేవుడిచ్చిన ఆయుష్ అండి. ఒక సందర్భంలో హిజ్కియా గురించి మీకు గత దినాల్లో చెప్పాను. హిజ్కియా, దేవుడు తన ప్రవక్తని, తన దాసుని హిజ్కియా దగ్గరికి పంపించాడు. హిజ్కియా, నువ్వు చనిపోతావు, అయిపోయింది, నీ సమయం అయిపోయింది. నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. నీవు, నీ భార్య, నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం సెటిల్మెంట్స్ ఉన్నాయో అన్నీ సెటిల్ చేయి. చెప్పవలసినని చెప్పు. నీ కాలాన్ని ముగించుకో, నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను అని దేవుడు వర్తమానం పంపించాడు. దేవుని వర్తమానం రాగానే హిజ్కియా అంట కన్నీరు కార్చి ఏడ్చాడు. మనుషుల వైపు చూడకుండా. చూడండి, రాజు కదా, రాజు ఏమైనా కొదువు ఉందా రాజుకి? చెప్పండి, ఏమీ కొదువులే. ఆ రాజుకి ఇప్పుడు మరొక కొద్ది సంవత్సరాల ఆయుష్ కావాలంట. ఎవరిస్తారు? అయిపోయింది, నీ టైం అయిపోయింది, నీకు ఇచ్చిన సమయం ముగించబడింది, వచ్చాయి, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకొని తిరిగిరా అని దేవుడు అంటున్నప్పుడు ఈ రాజుకి, నేను రాజుని కదా, ఇదిగో నేను ఇక 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెంచుకుంటాను అని నువ్వు పెంచుకోగలవా? ఎవరు పెంచాలి? మరి ఆయనే కదా నీకు సంవత్సరం ఇవ్వాలి. ఆయనే కదా మరొక సంవత్సరం యొక్క ఆయుష్ని పొడిగించవలసిన వాడు ఆయనే కదా, రాజును కదా. నాకు వచ్చేస్తుంది, నేనే పెంచుకుంటాను అనుకోలేదు. తెలుసు, సంవత్సరం అనే ఆ దయా కిరీటాన్ని ఇవ్వాల్సింది ఆయన ఒక్కడే అని. ధనవంతుడైన రాజు, శక్తిమంతుడైన రాజు, సామ్రాజ్యాలు జయించిన రాజు అది గ్రహించి, ఇదిగో ఎవరి వైపు చూడకుండా ఇది ఆయనే ఈ సంవత్సరం అనే ఆ కిరీటాన్ని ఆయన ధరింప చేయాలి అనుకున్నాడు. మోకరించాడు, గోడ తట్టు తిరిగాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. ఎంత ఆ ప్రార్థనలు వెంటనే తన యొక్క కాంపౌండ్ దాటి ఆ యొక్క దైవ సేవకుడు ప్రవక్త వెళ్ళకముందే దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు. ఒకసారి తను బాధపడుతున్నాడు. ఆయన ఏమని అంటున్నాడంటే, అయ్యా నేను ఎలా నడిచానో నీకు తెలుసు కదా, నీ కొరకు ఎన్ని విడిచిపెట్టానో నాకు తెలుసు కదా, నీకు నేను ఎన్నో చేశాను కదా అని బతిమలాడాడు. వెంటనే దేవుని వాక్ వచ్చి ఏమని మాట్లాడుతుంది? నీవు తిరిగి వెళ్ళాడు. ఏమని చెప్తున్నాడు యెషయాతో? యెషయా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళు, అతనితో మాట్లాడు. ఏమని మాట్లాడాలి? నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా, దావీదుకు దేవుడైన ఆ యెహోవా నీకు సెలవిచ్చినది, నీ చెప్పేది ఏమిటి అంటే, నీవు కన్నీళ్లు విడిచుట చూచి నీ బాధ చూశాను కనుక నీ ప్రార్థన ఆలకించాను. ఏం చేస్తాను ఇప్పుడు? ఇంకా 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు, నీకు ఆయుష్ ఇచ్చాను. ఎవరి చేతిలో ఉంది ఈ సంవత్సరము? ఎందుకు ఈ సంవత్సరము దేవుడిచ్చింది అని చెప్తున్నానంటే, చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, దేవుడు అంటాడు 15 సంవత్సరాలు ఆయుష్ తీసుకో. 20 సంవత్సరాలు నీ ఊరికి గడిచిపోలేదు, ఏదో దొర్లుకుంటూ వెళ్ళిపోలేదు. దేవుడిచ్చాడు మనకి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఆయన పెట్టించాడు మనందరినీ. 15 సంవత్సరాల ఆయుష్. 1 గంట ఆయుష్ పెంచుకోవాలి అన్న నీ వల్ల నా వల్ల కాదు. రాజు, నేను అన్నీ సాధించిన రాజు, ఇదైతే నా వల్ల కాదు. ఇది ఆయన మాత్రమే నాకు ఇవ్వాలి. ఈ ఆయుష్ ఆయన మాత్రమే ఇవ్వాలి. ఈరోజు నీవు నేను కూడా గుర్తుపట్టాలి. ఆల్రెడీ ఈ సంవత్సరం అనేది కృపను బట్టిచ్చాడు. మన సమయం అయితే ఎప్పుడో ఫినిష్ అయిపోయింది, టైం ఎప్పుడో అయిపోయింది. దేవుడు ఎప్పుడో ఈ ఆకాశాన్ని భూమిని వస్త్రం వలె మడిచి తీసుకొని వెళ్ళిపోవాలి. మనందరం ఎప్పుడు కూడా ఈ భూమి మీద నుండి తొలగిపోవాలి. ఆ సమయం అంతా అయిపోయింది. కానీ కృపను బట్టి ఏ క్షణమైనా ఇది క్లోజ్ అయిపోవచ్చు. దీనికైతే టైం లేదు. ఇది కృపను బట్టి ఇచ్చారు. ఈ కృప ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ముగించబడిద్దో తెలియదు. కానీ నీకు దేవుడు ఒక కిరీటంగా ఇచ్చాడు. అసలు ఎందుకు ఇచ్చాడో సంవత్సరం తెలియాలి కదా.
మరి ఎప్పుడు ఫినిషింగ్ అయిపోయింది అంటున్నారు, ఎప్పుడైనా వచ్చేస్తారు, ఎప్పుడో క్లోజ్ అయిపోయింది అంటున్నారు. అది రాత్రి అయినా జరగవచ్చు, కాదంటారా ఏమ్మా? కాదంటారా? టైం అయిపోయింది కదా. ఇదంతా గ్రేస్ పీరియడ్ నీకు. ఆయన కృపను బట్టి అది ఎన్నాళ్ళైనా అవ్వచ్చు. అప్పుడే ఎందుకు వచ్చావు, అప్పుడే ఏంటి అని మాట్లాడటానికి లేదు కదా. ఒకవేళ అయినా అది రాత్రి అయినా రావచ్చు. కానీ దీని మధ్యలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎందుకు దేవుడు మనకి ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, ఎందుకు ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడు. అది తెలిస్తే మన ఈ ఒక్కరోజు ఆనందం కాదు. న్యూ ఇయర్ అనేది ఈ ఒక్కరోజు మనం సంతోషించేది కాదు. అది సంవత్సరం అంతా కూడా నీకు నీ కుటుంబానికి ఒక కిరీటం అండి. అది నీకు అర్థం కావాలి అంటే ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది ఒక విషయాన్ని మనం చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్య భాగం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్య భాగం. మారు మనస్సు పొందుటకు, మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చాను. దేనికంటమ్మా? మనసు మార్చుకునటానికి. మనసు మార్చుకుంటే నా రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకు కృప చూపుతున్నాడో తెలుసా? ఎవరు విడవబడకుండా అందరూ కూడా తనతో ఉండాలి. ఈ గ్రేస్ పీరియడ్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ కొరకు, నా కొరకని. అందుకు ఆ మాట వాడుతున్నాడు. దేనికంట? మారు మనస్సు పొందుటకు, మారు మనస్సు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చి తిని, నీకు నాకు కూడా సమయం ఇచ్చాడు. అక్కడ ఇంకా అంటాడు, కానీ సమయం ఇచ్చినా కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. మారు మనసు మాత్రం పొందటం లేదు. ఎంత సమయం, సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చాయి కదా. ఇన్ని గడుస్తూ వచ్చినా తన యొక్క జారత్వాన్ని విడిచి మారు మనసు పొందటం లేదు. ఈరోజు మనం కూడా ఏది విడిచిపెట్టటం లేదు. ఒకసారి ఆలోచించు. అది జారత్వాన్ని విడిచిపెట్టలేదు. నీవు నేను ఎలాంటి ఈర్ష్య, ఎలాంటి అసూయ, ఎలాంటి కోపము, ఎలాంటి పరిస్థితి, మార్పు లేనిది ఎన్నో ఉన్నాయి. అదైతే విడిచిపెట్టలేదంట. ఈరోజు నీవు నేనైనా సరే ఇంకా ఏ మార్పు కొరకు దేవుడు మరి కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడో మీరు గమనించండి. ఏదో నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకొని నాకు ఇప్పుడు వయసు ఎంత, నేను ఇంక ఇన్ని సంవత్సరాలు ఉంటాను. ఇది క్రైస్తవుడు ఈ క్యాలిక్యులేషన్ కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో సిద్ధపాటుతో ఉండాలి క్రైస్తవుడు. క్యాలిక్యులేషన్ మన పనికిరాదు. వాక్యము తెలియని వారికి వాక్యం తెలుసు కదా. ఏ కాలంలో ఉన్నావు? కృపాకాలము. ఈ కృపాకాలంలో ఎప్పుడైనా అయినా రావచ్చు. నీ క్యాలిక్యులేషన్ ఇక్కడ పనికిరావు. ఇప్పుడు ఆ లెక్కలేసుకోవద్దు. కనుక మనం ఏం చేయాలంటే, ఇదిగో ఆయన అంటాడు, మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చాడంట. అది తన ఆ స్థితిని మాత్రం తను విడిచిపెట్టి రావట్లేదంట. ఈరోజు మనకు కూడా ఇచ్చాడు కదమ్మా. మన స్వభావం మారాలని దేవుడు మనకి సమయం ఇవ్వలేదా? అసలు ఏది మనలో మారిందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎన్నో మార్లు చెప్తున్నాడే, నీకన్నా నీ ఎదుటి వ్యక్తిని యోగ్యులుగా ఎంచుకోమని చెప్పాడే. ఏ రోజున మనం ఎంచుకున్నామా? అసలు ఈ స్వభావము ఆయన ఇచ్చింది ఎందుకు ఈ నూతన సంవత్సరం ఇచ్చాడో తెలుసా? దీనితోనే ఉంటే నువ్వు నాతో రాలేవమ్మా. ఈ మనస్సుగా నువ్వు మార్చుకోకపోతే, ఈ చెడుగా నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు నాతో రావటానికి అవకాశం లేదు. ఇదిగో మరొక సంవత్సరాన్ని ఇచ్చాను. మనసు మార్చుకో, నీ స్వభావం మార్చుకో, ప్రేమించే తత్వం నేర్చుకో, క్షమించే తత్వం నేర్చుకో, కనికరించూపు, దయచూపు. ఈ సంఘంలో దేవుడు ఎన్నో మార్పుల కొరకు
తన సేవకుల ద్వారా ఉపదేశిస్తూ ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అసలు మనకి ఎందుకు ఇచ్చాడు సంవత్సరం అనేది ఇప్పటికీ తెలియదు. ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. ఇప్పుడున్న పద్ధతిలోనే హ్యాపీగా ఈ సంవత్సరంలో వెళ్ళిపోవాలని ఒకవేళ అనుకుంటున్నామేమో. దేవుడిచ్చిన అందుకు కాదు. గత సంవత్సరంలో నుండి మారని స్వభావంతో నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం ఇదే స్వభావంతో ఆనందంగా వెళ్ళిపోమని కాదు. ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటం నీవు ఈ సంవత్సరం నీకు దీవెనకరంగా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు దీవెనకరంగా ఇచ్చాడు. మనసు మార్చుకో, మాట తీరు మార్చు. దుర్భాషలు కాదు, మాటకు మాట కాదు, దోషనికి ప్రతి దోషణ చేయొద్దన్నాడా లేదా? దోషణకు ప్రతి దోషణైనను కీడుకి ప్రతి కీడు చేస్తున్నామమ్మా. ఒకరు చేస్తే మనం ఊరుకుంటున్నామా, ఆగుతున్నామా? ఒక్కటి గమనించండి, ఈ చిన్న స్వభావం మనలో మారాలనే దేవుని యొక్క ఆశ ఈ సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరం అదైతే మార్చుకోవటం లేదంట, కానీ మనం మార్చుకోవాలి. మన గొప్ప ధన్యత ఇచ్చాడు కదమ్మా. ఈరోజు విలువ తెలియకుండా ఏదో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోయాం. ఏదో వండుకున్నాం, ఏదో కట్టుకున్నాం, ఏదో విషయం చెప్పాం, ఏదో 10 మందికి భోజనాలు పెట్టాం. ఇదేం కాదు కదా. మనందరం కూడా చక్కగా ఏకాంత ప్రార్థనలో అందరం కలిసి కుటుంబంగా కలుసుకున్నాం. అయ్యో, దేవుడి కృపను బట్టి మరలా సంవత్సరం ఇచ్చాడు కదా, ఈ సంవత్సరమైనా ఇంకా మారవలసినవి ఉన్నాయి, నేను మార్చుకుంటాను. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాత్రి జాము వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదంట. ఎప్పుడు అంటాడు అక్కడ ఆయన తెల్లవారు వస్తాడో, కోడి కూసే సమయంలో వస్తాడో, రాత్రి వస్తాడో. ఈ సంవత్సరం అంతా మన ముందు 12 నెలలు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇది నీకు నాకు అర్థం కాదు ఇది. కానీ ఒక్కటి మాత్రం, మనస్సు మార్చుకో, మాట తీరు మార్చుకో, కనికరం చూపు, దయ చూపు, క్షమించు. ప్రభు ఎన్నో సంవత్సరాల నుంచి నీకు ఉపదేశం ఇస్తున్నాడు. అన్నిటినీ ఇదిగో ఈ రోజు నుంచి నేను మనసు మార్చుకుంటాను. ఈ మార్పు కొరకు దేవుడు మనకి సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆయన అంటాడు, ఈరోజే చెప్పానా నీకు? ఈరోజు కాదంట. దేవుడు ఎప్పటి నుంచి చెప్తున్నాడో తెలుసా? చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి మనం వస్తే యిర్మీయా పుస్తకము 22వ అధ్యాయము 21వ వాక్య భాగం. యిర్మీయా పుస్తకము 22వ అధ్యాయము 21వ వాక్య భాగము. ఏమంటాడు? నీ క్షేమ కాలములలో, నీవు క్షేమంగా ఉన్న కాలములో నీతో మాట్లాడి తిని, నీతో నేను చెప్పా, అమ్మా నీకు అన్ని ఆరోగ్యం బాగుంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయని ఎగిరెగిరి పడుతున్నావేమో, పడొద్దు అని చెప్పాను నీకు. ఆరోగ్యం బాగుంది, నాకేం పర్వాలేదు అనుకొని అక్షేమంగా ఉన్నప్పుడు చెప్పినా నువ్వు లక్ష్య పెట్టలా. అమ్మా బాగున్నావు కదా, రా ప్రార్థన చేసుకో. ఏ మాటకి నువ్వు వినలేదు. అందుకే ఆయన అంటాడు, నీకు క్షేమకాలములలో, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని, నేను నీతో మాట్లాడాను, కానీ నేను వినను అని నీ వంటివి, నేను వినను అని నీ వంటివి. చూశాను. ఏమన్నారంట? అన్నామా మనం ఎప్పుడన్నా? అమ్మా మనం వినను, ప్రభు చెప్పగానే నేను వినను అని అన్నామా మనం? ఇది మాట్లాడరేంటి? మౌనంగా ఉంటే అన్నామా? అనలేదు. మనం ఎవరం కూడా వినను అనలేదు. ఒక పిల్లవాడికి ఒక పని చెప్పాం, ఒరే పలానా చాటుకి వెళ్ళి పలానా వస్తువు తీసుకురా అని. వాడు సరే అన్నాడు. వాడు త్రోవనాడు వెళ్ళిపోయి సాయంత్రాన్ని ఇంటికి వచ్చాడు. ఒకడేమన్నా పని చెప్పాడంటే వెంటనే ఎలను అనుకున్న వ్యక్తి వెళ్ళి పని చేసుకొని వచ్చాడు. యేసుప్రభువే చెప్పాడు కదా అది. ఒకడేమన్నా నేను పోను, నాకు కుదరదు అన్నాడు, కానీ వెళ్ళి పని చేసుకొని వచ్చాడంట. రెండోవాడు
నేను వెళ్తాను. అమ్మో నీ మాట కన్నా ఎక్కువ, అమ్మో నువ్వు చెప్పావు కనుక నేను తప్పక ఈ మాట చేస్తాను. ఓ నోరు నుండి బూర్లు వండాడో మరి ఏం చెప్పాడో అన్నీ చేస్తానని చెప్పాడంట. చేస్తాను అన్నవాడు వెళ్ళిపోయాడు, చేయను అన్నవాడు చేశాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా, చేస్తాను అన్నాడు, వాడు చేయను అని ఏమని అన్నాడా? తన క్రియల ద్వారా నేను చెయ్యను అనేది చెప్పాడు. నువ్వు కూడా అంటున్నావు కదా, నేను అనలేదు, నువ్వు వినలేదు. ఆల్రెడీ నీ నిర్ణయం ఏమిటంటే నేను చెయ్యను అని అన్నావా అనలేదు నువ్వు? ఇది ఇప్పుడు మాట్లాడాలి. నీ కోపం విషయంలోనూ నీకు అన్ని విషయాలు దేవుడు చెప్తున్నప్పుడు అన్నీ చేస్తాను ప్రభా, బాగా చెప్పారు దేవుడు, అన్నీ నాకు అర్థమయ్యేటట్టు చెప్పారన్న. కానీ చెయ్యను అని అనలేదు అంటున్నావు. నువ్వు చెయ్యను అన్నావా లేదా? అన్నావు అని ఆయన చెప్తున్నాడు. మరి ఇందాక అనలేదు అన్నారు పెద్ద పెద్దగా. క్రియారూపంలో ఏం చేస్తున్నావంటే నేను వినను. అందుకే యేసుప్రభు 2 సందర్భాలు మనం ముందు ఉంచాడు ఆయన. ఒకటి నేను చేస్తాను అన్నాడంట, చేయకుండా వెళ్ళిపోయాడు. నేను చేయను అన్నాడంట, వాడు వెళ్ళి పని చేశాడంట. ఈరోజు మన జీవితంలో కూడా గమనించండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, మళ్ళీ చదువుదాం. నీ క్షేమ కాలములలో నేను నీతో మాట్లాడి తిని కానీ నేను వినను అని నువ్వు అన్నావు. ఏది ఒక్కరోజైనా నువ్వు అంది అంటే నా మాట ఈ విధంగా వినకపోవుట నీ బాల్యము నుండి నువ్వు రక్షణ పొందుకొని ఒక చిన్న వయసులో నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి నీకు వాడుక. ఇదే వాడుక. నాకు అవదు అని నోడుతో అనకపోయినా నేను చెప్పగానే అబ్బా అంతా బాగుంది అనుకుంటున్నావు, చక్కగా రాసుకుంటావు, చక్కగా బాగుంది అనుకుంటావు. వినను, ఇప్పుడు నా వల్ల అవదో, నాకు తీరిక లేదో అని అంటున్నామని చెప్తున్నాడు. ఇది ఎప్పటి నుంచి వాడుక అంటే ఇది ఈరోజు కాదు. అందుకే ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు నీకు. ఈ కృపా సంవత్సరాలు ఎందుకో తెలుసా? నువ్వు ఈ విధంగానే చేస్తున్నావని మరొక కృపను బట్టి ఇచ్చాడు. ఇప్పుడైనా నా మాట వింటావు, ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని ఆ చెడుని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి హత్తుకుంటాము అని మనకు నూతన సంవత్సరాన్ని ఆయన ఇచ్చాడమ్మ. ఎంత శ్రేష్టమైనదో తెలుసా ఈ సంవత్సరం? దయా కిరీటం ఘనంగా ఉండాలి ఈ సంవత్సరం. ఖచ్చితంగా వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి మనం. ఒక్కొక్క వాగ్దానాన్ని స్వతంత్రిస్తుండగా ఒక్కొక్క పరిస్థితిలో బలవంతులుగా మనం మార్చబడతాం. నువ్వు గుర్తుపట్టాలి, ఈ సంవత్సరం దేవుడు నా కృపను పట్టించాడు. అందుకే కదా అందరూ ఆనందించాం, అందరు కీర్తన పాడాం, అందరం ఆయన సన్నిధిలో గడిపాం. కానీ ఆ సంతోషం ఆ రోజు వరకే కాదు, అందరం కూడా మనస్సు మార్చుకునటానికి ఇదిగో దేవుడు ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు. ఈ సంవత్సరం అనే దయ కిరీటం మాత్రం ఇచ్చాడు. చక్కగా మన అందరం కూడా సద్వినియోగపరచుకోవాలి. చూడు, బాల్యకాలము నుండి వాడుక. ఎప్పుడు నుండంటే చిన్న పిల్లలుగా దేవుడి సన్నిధికి వచ్చాం. ఆత్మీయతలు ఆ రోజు చిన్నవారిమే. ఆ రోజు అంటే కొన్ని మనం వినలేదు, కొన్ని కష్టంగా ఉన్నాయి. కానీ కాలక్రమేపా ఈరోజు ఇప్పటికీ అలవాటు అయిపోయి అదే క్రైస్తవుడు వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, నేను వినను అంటూనే ఉన్నాడు. నీకేంటంటే సాతాను, నువ్వేం అనలేదు కదా, అన్ని అంటా అన్నావు కదా అని చెప్తాడు. కానీ దేవుడు ఈరోజు మనలో ఆ లోపాన్ని చూపిస్తూ నువ్వు చాలాసార్లు వినను అనే అంటున్నావు, వినను అనే విధంగా నీ తత్వాన్ని కొనసాగిస్తున్నావు. జాగ్రత్త. ఈ లోకంలో ఎన్నున్నా ఒక గమనించండి, దేవుడు కృప లేకపోతే రేపు నిలబడలేమండి. నిన్న చెప్తున్నారు ఏదో మరొక ఏదో వైరస్ ఏదో ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. దాని పేరు కూడా ఏదో చెప్పారు, ఏది గుర్తులేదా? గుర్తులేదా? హెచ్ఎం టీవీనా? సరే, హెచ్ఎంపివి. ఓకే, అది వైరస్ అంట. అది జాగ్రత్త అని అప్పుడే హెచ్చరికలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు కృప మనతో ఉంది. మనం చేయవలసింది ఒకటే, మనసు మార్చుకొని సిద్ధపడితే అని అన్నాడు, ఏ తెగులు గుడారం రాదు,
ఒకవేళ వచ్చిన ఏది ఏమాత్రమో హాని చేయదు. ఈ నూతన సంవత్సరం అనే ఈ దయా కిరీటంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. వాగ్దానాన్ని స్వతంత్రించో. తెగులు బయలుదేరతాయి. బైబిల్లో చెప్పారు. ఇవే కాదు, అసలు భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి. ఆ మాట చెప్తే దేవుడు వాక్యంలో ఏం తెగులు చూపించాడో చూస్తే షేక్ అయిపోవాల్సిందే. నిజంగా ఇలా ఉంటుందా పరిస్థితి, దాని ముందే వెళ్ళిపోతే బాగుండు అన్న విధంగా ఉంటాయి. రాబోతుంది. అయినా ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం నీకు దయతో కిరీటంగా ఇచ్చాను, ఏది ఏమాత్రం హాని చేయదు. ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా? మనసు మార్చుకొనటానికి నీ పని ప్రారంభించు. సిద్ధపడు. ఇదిగో వాగ్దానం స్వతంత్రించుకో. ఏ వాగ్దానం స్వతంత్రించుకో? చాలా ఉన్నాయి. ఒకటి ఇప్పుడు చెప్తున్నాను. ఇదిగో ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఏది ఏమాత్రమో వచ్చింది నీ దేహంలోనికి, కానీ మరణము జీవము ఆయన ఇచ్చాడు. ఆయుష్ నిన్నెవడు నన్నెవడు పట్టుకెళ్ళటానికి ఆయుష్ ఇచ్చినవాడు ఆయన. ఆ ఆయుష్ను స్థిరపరచుకోవడానికి అని అంటున్నాడు, ఇదిగో మనసు మార్చుకో, స్వభావాన్ని మార్చుకో. అందుకే ప్రభు అన్నాడు, ఒక ద్రాక్ష తోటలో అంట ఒక అంజూరపు చెట్టు ఉందంట. జాగ్రత్త గమనించండి. అయితే యజమానుడు వచ్చాడంట ఒకరోజు. దానిలో ఫలాలు కొరకు యజమానుడు వచ్చాడు. చూశాడంట. ఎంత వెతికినా ఫలాలు కనిపించలేదంట. ఫలాలు కనిపించలేకపోయేసరికి బాగా నిరుత్సాహపడ్డాడు. ఒక నెల, 2 నెలల, 1 సంవత్సరమా, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఫలం లేదు. చాలా బాధ. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మనం కూడా చూడండి, కొన్నిటి మీద అలాగాని మనం పెట్టుకొని ఉంటే మనం కూడా డేలా పడిపోతాం. దేవుడు అలా పెట్టుకున్నాడంట. చూశాడు, ఫలాలు లేవంట. అనుకొని తన తోటమాలిని పిలిచి అని అంటున్నాడు, అయ్యా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎప్పటి నుంచి? 3 సంవత్సరాలు ఇచ్చే దీనికి అవకాశం. 1, 2, 3 ఏదైనా ఫలిస్తుందని సంఘానికి అర్థం కావాలి అని దేవుడు చక్కని ఒక ఉపమానంతో తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. అది ఇదేదో కథ కాదు. యేసుప్రభు అర్థం కావటానికి మన సంఘానికి ఇచ్చిన ఒక ఉపదేశం ఇది. ఏమంటున్నాడు? 3 సంవత్సరాల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను. వస్తున్నాను. ప్రతిసారి వస్తున్న సంవత్సరం కాయల. మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చా, కాయల. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము. దీనిని నరికి తీసివే. దీని వలన ఈ భూమి వ్యర్థమై. ఇంకొకటి వేసుకుందాం మొక్క. ఇది ఫలించట్లేదు కదా, ఈ స్థలం అంతా దీనికి ఎందుకు? ఇక నేను ఎన్ని మార్లు చెప్పినా నేను ఇంతే, నేను వినను, నేను చెయ్యను, ఇంకెందుకు? అది తొలగించి దాన్ని మరొక మొక్క వేద్దాం, మరొక ప్లేస్ని సద్వినియోగపరుచుకుందామని యజమానుడు, మన దేవుడు, మన తోటమాలి, సంఘానికి కాపరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతలోకి తోటను కాస్తున్న తోటమాలి అయ్యా సేవకుడు ఏం చెప్తున్నాడో దేవుడికి తెలుసా? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి నేను మరలా ప్రయాసపడతా, నువ్వు దీన్ని తీసేయొద్దు, నేను మరలా ప్రయాసపడతాను, దీని చుట్టూ మరలా తవ్వుతాను. మరలా ఏమన్నా రాళ్ళు పరిస్థితి ఏదైనా కఠినంగా ఉంటే అన్నిటినీ నేను జాగ్రత్తగా త్రవ్వి దానికి సరైన ఎరువు వేస్తాను. ఈ సంవత్సరం కూడా ఇదిగో అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండనేమో, మరలా ఇంకొక సంవత్సరాన్ని అనుగ్రహించు అని అడుగుతున్నాడు. చూశారా ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు? మరొక సంవత్సరాన్ని ఇవ్వు, తప్పనిసరిగా ఫలం వస్తుందయ్యా. నేను కూడా గత సంవత్సరంలో నుంచి వచ్చేటప్పుడు దేవుని దగ్గర చాలా ప్రార్థన చేశాను. ప్రభా, మరొక కొత్త సంవత్సరం మా ముందుంది, అది దయాకిరీటంగా మాకు ఇస్తున్నావు. ఇదిగో మేము ఫలించలేదు,
మరొక అవకాశం మాకు ఇవి ప్రభా, నా సంఘానికి దయచేయి. ఇదిగో ఫలిస్తాం. ఇక్కడ కూడా తోటమాలి ఆయన సేవకుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు కృపను బట్టి సంవత్సరాలు ఇచ్చుకుంటూ వచ్చావు, ఇదిగో మరొక ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. నేను కూడా అదే ప్రార్థన చేసి, ప్రభా ఇన్ని సంవత్సరాలు మేము మారాలి అనుకున్నాం, విడిచిపెట్టాలి అనుకున్నాం, కానీ వినను అన్నట్లుగానే ప్రవర్తించాం ప్రభా. ఇదిగో ఈ సంవత్సరంలో అయినా ఈ నూతన సంవత్సరం మాకు దయచేయి. మా ప్రాణం నీ స్వాధీనంలో ఉంది, మా ఊపిరి మాలో పెట్టావు. ఈ సంవత్సరము మా ప్రసాదించి ఒక్క అవకాశం ఈ ప్రభా, నేను మార్చుకుంటా. ఇదిగో సంఘం కూడా ఇంకా నేను తవ్వుతా. చక్కని ఉపదేశంతో సంఘాన్ని బలపరుస్తా, చక్కని ఉపదేశంతో సంఘాన్ని స్థిరపరుస్తారు. ఎక్కడో ఎన్నెన్నో మాటల ద్వారా మనం మన క్రమాన్ని మారిపోచి విడిచిపెడుతూ ఉన్నాం. దేవుడి దగ్గర నిత్యము నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు ఇచ్చిన శక్తి కొలది, నాకు ఇచ్చిన జ్ఞానం కొలది, నాకు నువ్వేదైతే ఇచ్చావో సమస్తాన్ని సంఘం కొరకు హెచ్చించైనా సరే ఈ సంవత్సరమైనా వారు ఫలించే విధంగా నేను చేస్తాను. ఒక్క సంవత్సరం ఛాన్స్ ఇవ్వని ఇదిగో ఆ యజమానుణ్ణి తోటమాలి బతిమలాడుతున్నాడు. ఆ యజమానుడు ప్రభు యేసుక్రీస్తు, తోటమాలి దైవ సేవకుడు. ఈరోజు మరొక సంవత్సరం ఇచ్చాడు కదా మనకి. దీనిలో నేను చెయ్యను అనొద్దు, ప్రభా నేను చేస్తాను. ఖచ్చితంగా మార్గంలోకి వెళ్ళాలి. అందుకే భక్తులు ప్రార్థన చేశారు, అయ్యా సంవత్సరములు గడుచుచున్నవి. ఒకసారి మాట తీసేద్దాం. హబక్కూకు పుస్తకం 3వ అధ్యాయం 2వ వాక్య భాగంలో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, చూడండి, సంవత్సరములు జరుగుచున్నవి. జరిగిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. యెహోవా ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు అయ్యా నూతనపరచయ్యా. నాలో ఏది నూతనపరచబడట అలానే ఉంది, ఏది నూతనపరలేదు. సంవత్సరాలు అయితే వెళ్ళిపోతున్నాయి, వయసు అయితే మీదకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు వయసు అయితే పెరిగిపోయింది, సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చాయి, కానీ నేనైతే నూతనపరచబడలా. స్వభావం మారలా, మాట మారలా, పద్ధతి మారలా, ఏమీ మారలేదు ప్రభా. భక్తులు అడుగుతున్నారు, నూతనపరచు నూతనపరచు. నువ్వు కూడా అడుగు ప్రభుని, ప్రభా నన్ను నూతనపరచయ్యా. ఎన్నో సంవత్సరాలు ఇచ్చావు నాకు, ఏ సంవత్సరం కూడా నేను చెయ్యను అన్నట్లుగా విడిచిపెట్టాను. ఈ సంవత్సరంలో నన్ను నూతనపరచు, నేను మార్చుకుంటాను ప్రభా. నా మాట మార్చుకుంటానయ్యా, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా స్వభావాన్ని మార్చుకుంటానయ్యా. ఒక్కసారి ఇదిగో నన్ను నూతనపరచు. భక్తులు ప్రార్థన చేసి, నన్ను నూతనపరచు దేవా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయో చెప్పనా? ఈరోజు మన జీవితంలో కూడా సంఘానికి వస్తున్నాం, చాలా ప్రయాసపడుతూ ఉన్నాం. అసలు ఎలాంటి ప్రయాసం తెలుసు ఈరోజు క్రైస్తవుడు పడేది? భయ మా ఇంటి దగ్గర అలా అన్నారు, మాకేలో బోల్డ్ ఇబ్బందులు ఉన్నాయి, బోల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పాము ఉంది కదా, పాము. ఈ సర్పము తన మీద ఉన్న దేహం మీద ఉన్న చర్మాన్ని విడిచిపెడుతుందంట, కుసము అంటారు దాన్ని, విడిచిపెడుతుంది. ఇది సంవత్సరానికి ఒక 5, 6, 7 మార్లు తన శరీరమే ఉన్నదాన్ని ఇది విడిచిపెడుతూ ఉంటుందంట. ఇది విడిచిపెట్టే ముందు తన తలనంట దేనికన్నా కొట్టుకుంటుంది. ఎప్పుడైతే కొట్టుకుంటుందో అక్కడ చర్మం కూడా ఓపెన్ అవుతుంది. ఈ తల దగ్గర నుంచి ఈ తోక వరకు అంతా కూడా చర్మాన్ని విడిచిపెట్టాలి. అంతేకాని సగం విడిచిపెట్టి సగం వదిలిద్దా? మొత్తం మీరు చూడండి, తల షేపు, కళ్ళు షేపు కూడా ఉంటాయి దానికి. అమ్మా చూడలేదా? ఈ పాము సర్పము యొక్క పైన కుసంలో ఈ పైన తల కూడా ఉంటుంది. దానిలో మొత్తం తోక బాడీయే కాదు, మీరు చూడండి తలతో సహా. అది తలని విడిచిపెట్టే సమయంలో కొట్టుకుంటుంది. అది ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మొత్తం కూడా బయటికి రావాలి. అయితే ఇది బయటికి తీసుకొచ్చే క్రమంలోనంట ఇది ఏం చేస్తుంది అంటే గరుగ్గా ఉన్న ఒక బండ సందులోకి వెళ్ళిపోతుందంట. ఇది మామూలుగా
ఇలా ఇలా ఇదిలించుకుంటే వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోదు. ఎప్పుడైతే ఈ బండ సందుల్లోకి వెళ్ళిపోతుందో ఆ ప్రెజర్కి, ఆ ఒత్తిడికి, ఆ రాపిడికి ఇదంతా కూడా వదిలేస్తుంది. మామూలుగా వెళ్ళిపోతే అది పోదు. ఈ బండ ఎంత ఇరుగ్గా ఉంటుందో దానిలో దూరిద్ది. ఇది శరీరం బాగా నొప్పి, శరీరానికి బాగా బాధ, అయినా సరే దాన్ని విడిచిపెట్టడానికి ఆ బండ సందులో ప్రయాణం చేసి తనదంతా కూడా విడిచిపెట్టేస్తుంది. ఒకవేళ బండ సందులే లేదు అనుకోండి, దానికి కంఫర్ట్గా అయితే ముళ్ళ పొదల్లోకి దూరిద్ది. ఇది ఈ ముళ్ళు ఏం చేస్తాయంటే ఆ దేహానికి పట్టుకొని ఇదంతా చర్మాన్ని బయటకు వదిలే విధంగా ఆ నొప్పిగా ఉన్న గుర్చుకున్న దాన్ని విడిచిపెట్టడానికి ఆ ముళ్ళ తుప్పలో నుంచి అది దాన్ని బయటికి వస్తుంది. అంతా మారిపోయింది దేహం అంతా. అది రోజు ఎన్నిసార్లు సంవత్సరానికి అని చెప్తున్నాను, సుమారు ఒకవేళ ఎన్ని సంవత్సరాలు నెట్లో చూస్తే ఒకవేళ మీకు అర్థం అవ్వచ్చు. నేను 6-7 సంవత్సరానికి 6-7 సార్లు అది విడిచిపెట్టింది అని చెప్తున్నాను. అయితే ఇంత ప్రయాసపడి విడిచిపెట్టింది కదా, కానీ తన స్వభావం అయితే మారలా. తన విషయానికి కక్కే స్వభావం మారింది, అది మారలేదు. స్వభావం ఏం మారలేదు, కానీ పైదాన్ని మాత్రం అది తీసివేసుకుంటూ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఏది మార్పు చెందాలి అనుకున్నాడో ఈ మార్పు చెందట్లేదు. మనం ఇదిగో పైన ఉన్న వాటిని ఏదో మార్చుకుంటూ ఏదో శ్రమ పడుతున్నాం. అవునే, నేను బొట్టు తీసేశానండి, మీ భర్త చచ్చాడా, ఏందని బొట్టు తీసావు అంటున్నారండి. సరే, వీటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం కదా. ఈ బొట్టో లేకపోతే ఈ బంగారమో, ఈ వస్త్రాలో, ఈ మెట్టెలో, దీని గురించి చాలా ప్రయాసపడి వాటన్నిటిని తీసివేస్తున్నావు కదా. మనస్సు మారటానికి అసలు ఏమైనా ప్రయాసపడ్డామా? ఈ స్వభావం మారుతుందా? దేనికి ప్రయాసపడుతున్నావు? దానివల్ల అది ఒక్కటి, ఇది మారకుండా నువ్వు చేసే ఈ పరిస్థితి ఎన్ని మారటం వల్ల ఏదైనా నీకు ప్రయోజనం ఉందా నువ్వు ఆలోచించు. చాలా ప్రయాసపడుతుంది ఈ పాము, ఈ సర్పము చాలా ప్రయాస. అది విడిచిపెట్టడానికి దేహానికి చాలా నొప్పి, బాధ, అయినా దాన్ని విడిచిపెడుతుంది కదా. మన జీవితంలో కూడా మనస్సు మార్చుకునే విషయంలో ఏదండి ప్రయాస? ఈ శరీర సంబంధమైన వాటిలో ఎన్నో ఘర్షణలు, ఎన్నో చేసుకొని ఇవే ఉపదేశాల. ముక్కు తీయలేదు, ముక్కు పొడుగు తీయలేదు, మెళ్ళలో తీయలేదు, గాజులు తీయలేదు, ఇది తీయలేదు, ఇవే. దానికన్నా శ్రేష్టమైనది ఒక మార్పు మనలో జరగాలి కదా ముందు. ఇది జరగకుండా ఈ మార్పు దేనికి? జరగవలసిన మార్పు జరగటం లేదనే దేవుని యొక్క బాధ. ప్రయాసపడుతున్నాం, చాలా ప్రయాసపడుతున్నాం మనం. దేనికి ప్రయాస? ఏది చేయాలో, ఏది ముందో, ఏది వెనక అర్థం కాలేదు. ఇవన్నీ చేసుకొని ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, రకరకాల పరిస్థితుల మధ్య వెళుతున్నామే, కానీ స్వభావం మారలేదు. ఆ విషయం, ఆ కోపం, ఆ గర్వం, కనికరము, దయలేని మనస్సు ఏం మారింది? ఒకసారి గమనించండి. అందుకే ఇవన్నీ అది విడిచిపెట్టిన ఆ స్వభావాన్ని విడిచిపెట్టకపోతే అది చాలా డేంజర్. ఈరోజు మనం కూడా ఎవరికి ఉపయోగపడమండి. నువ్వు ఇది అన్నీ తీసివేసి అవన్నీ పక్కన పెట్టుకుని అది ఒక్కటే నువ్వు చేస్తే మనం దేనికి, ఎవరికి ఉపయోగపడం. మన వల్ల ఎవడు ఆనందించలేడు. మన నోరుని చూస్తే భయపడతారు, మన స్థితి చూస్తే వాడు పక్కకి వెళ్ళిపోతాడు. కానీ ఆ స్వభావము ఆ సర్పానికి మారలేదు. ఈరోజు మనం కూడా ఎన్నో విడిచిపెట్టడానికి శరీర సంబంధమైన చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆ స్వభావం మారకపోతే దేవుడికి ఉపయోగం లేదంట, సమాజానికి ఉపయోగం లేదు. సీతాకోక చిలుక చూశారు కదా, అది గొంగళి పురుగు. గొంగళి పురుగుని మన చేతుల మీద ఎత్తుకొని, ఒళ్ళ మీద ఎత్తుకొని, మొక్క మీద పెట్టుకొని ఏమైనా స్క్రీన్ షాట్లు తీసుకుంటారు, ఫోటోలు. నల్లగా చక్కగా బొద్దుగా బాగుంటుంది కదా. చాలా దానిలో బోల్డ్ కలర్స్ ఉన్నాయి, బోల్డ్ సైజులు ఉన్నాయి. అవి సరే ఉంది కదా అని మీ పిల్లకి ఆడుకోమ్మా అని గొంగళి పురుగు తీసుకొచ్చి అని పెడతావా? అది మనకు నొప్పి కలిగిస్తుంది, దురదలు కలిగిస్తుంది, చూడటానికి కూడా అస్సలు దాన్ని ముట్టుకునటానికి కూడా మనసు జలతరించిపోతుంది.
అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడితే అందరూ కోరుకుంటారు. రా నా చేతి మీద ఎక్కించు అనమా, అమ్మా నా చేతి మీద ఎక్కించు. నాకు సెల్ఫీది చాలా పెద్దది వచ్చింది. ఆ మధ్య ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఇంత సైజు ఉంది, అదేంటో మామూలుగా ఇంతే ఉంటాయి కదా, ఇంత సైజు ఉంది ఇది. నేను ఎక్కడో బయటకు వెళ్ళొచ్చి మరలా నా బైక్ దగ్గరికి వస్తే బైక్ సీటు మీద అలా కూర్చొని ఉంది. అది చూస్తే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. చిన్నది కాదు, చాలా ఇంత సైజు ఉంది. ఈ బుక్ సైజు, బైబిల్ ఈ పేజీ సైజు అంత ఉంది. అది పెద్ద రెక్కలు చాలా కలర్ఫుల్గా ఆ బండి మీద ఆగింది. మెల్లగా దాన్ని పట్టుకొని వస్తా ఇంటికి తీసుకొని వచ్చాను. తీసుకుని వచ్చి అప్పుడు ఎక్వేరియంలో ఫిష్లు అదంతా క్లీన్ చేసి ఉంటే దానిలో పెట్టాం. అది కొన్ని రోజులు దాంట్లో ఎగురుతా ఉంది. అది అందరికీ కావాలి. కానీ మొదటి జీవితం దాంది గొంగలి పురుగు. ఈ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడింది. అసలు మనం చూస్తే నిజంగా ఇదేనా ఇది? అసలు దీనిలో నుంచి ఇది వచ్చిందా? మన నమ్మబుద్ధి అయిద్దా? అసలు మనం కొన్ని చూస్తున్నాం కాబట్టి నువ్వు అంటున్నాం, లేదా మనం నమ్ముతామా? ఇదిగో దీని పిల్ల ఇదే ఈ విధంగా మారింది, ఇంతకుముందు పూర్వం ఇలా ఉండేది స్థితి, ఈరోజు ఈ స్థితిలో మారింది అంటే మనం నమ్ముతామా? నమ్మం. అసలు నమ్మటానికి అవకాశం లేదు కదా. ఈరోజు మన జీవితంలో కూడా ఆ స్థితిలో ఉన్న మన స్వభావం మారాలి అని కొత్త సంవత్సరం ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా మన స్వభావాన్ని ఆ విధంగా మారి అందరూ మనల్ని బట్టి ప్రేమించి మనల్ని చేర్చుకునే విధంగా మన మార్పు చెందాలి. అందరూ మనకు కావాలని కోరుకోవాలి. అందరూ మన ప్రిన్సెస్ మన దగ్గర ఉండాలి, మనతో మాట్లాడాలి, మనతో స్నేహం చేయాలి అని మనను కోరుకునే విధంగా మంచిగా మనం తయారవ్వాలి. అది దేవుడు కోరుకునే. మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. లోకానికి మనం ఆ వెలుగును చూస్తే అందరూ ప్రేమిస్తారు, ఎవరు ద్వేషించరు. ఉప్పు ఎంత ప్రతి కుటుంబంలో కావాలో ప్రతి క్రైస్తవుడు కానీ అలా మార్పు చెందితే అందరికీ కావాలి లోకానికి. ఆ విధంగా ఉండటానికే ఆయన పిలిచాడు. సంవత్సరాలు గతిస్తున్నాయి, మనం నూతన పరచబడలేదు. అని మరో కొత్త సంవత్సరం ఇచ్చాడు. మనం నూతన పరచబడాలి. మన యొక్క ఏం మార్చుకోవాలి? మన స్వభావాన్ని మార్చుకోవటానికి ఖచ్చితంగా తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన. ఏ రాత్రో ఏ ప్రొద్దునో, ప్రొద్దుకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుయ్యినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు. ఎన్నిసార్లు చెప్పాడు చూసి. ఎప్పుడో తెలీదు. నీకు కూడా సంవత్సరం ఉంది కదా అంటున్నావేమో. ఎప్పుడో తెలియదు. మనమైతే సిద్ధపడి ఉన్నామనుకో, రా మరణాత యేసు త్వరగా రమ్ము. అప్పుడు మనం పిలవచ్చు. ఖచ్చితంగా వస్తాడు. ఇదిగో మనం అన్నీ విడిచిపెట్టి బాగానే విడిచిపెడుతున్నాం. భూ సంబంధమైనవి ఏవో విడిచిపెడుతున్నాం. విడిచిపెట్టవలసింది ఒకటి ఉంది. అందుకే నేను ఎక్కువ సంఘంలో కూడా ముక్కు తీశారా, మెళ్ళో తీశారా, కాలుకు తీశారా, ఏలుగు తీశారా, ఇవి కాదు. తీయవలసింది ఒకటి ఉంది. అది తీసివేసినప్పుడు నువ్వేం ఉంచుకోవాలో ఏం ఉంచుకోకూడదో నీకు దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు నీకు ఉపదేశిస్తాడో, దేవుడు వాక్య ప్రకారం వెళ్ళిపోవచ్చు. కానీ ముందు జరగవలసింది స్వభావం మార్చబడాలి. ఖచ్చితంగా దాని కొరకు ప్రయాసపడదాం. దేవుడు మనందరినీ కూడా ఆయన రాజ్యానికి వారసులుగా చేయనుగాక. ఆమేన్.